अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। 500 करोड़ की लागत से महबूब सागर झील की खूबसूरती जल्द ही सीएम रेवंत रेड्डी के साथ रखा जाएगा। TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने, जिन्होंने कलेक्टर के चैम्बर में कलेक्टर और एडिशनल कलेक्टर्स के साथ जायजा लिया, आने वाले विनायका चतुर्थी और बदकुमा त्योहारों से पहले काम मुकम्मल करने का फैसला। TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी कलेक्टर HMD एडिशनल कलेक्टर की सरपरस्ती में कलेक्ट्रेट में ओहदेदारों के साथ जायजा मीटिंग मुनक़िद की और HMD हुकाम ने महबूब सागर की खूबसूरती के लिए पेश PPT किए जाने वाले काम के हवाले से वीडियो भी शेयर की। కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో 1 ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన. అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక 500 కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి. దాని చుట్టూ అంతా కూడా నక్లెస్ రోడ్ చేయాలి. దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి. అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము, పార్కులు, అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు, అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక 10,000 మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము, వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది. అట్లా అదే పద్ధతిలో ఇంకా HMD నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము. ఒక 1 ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది. కొంత కన్సల్టెంట్ HMD అధికారులతోటి మరి గతంలో 1 ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది. గత 1 ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో 500 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నాం అవన్నీ రెడీ అయినాయి. చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక 1-2 నెలల కిందట అనుకుని, కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు, అది కూడా చేసుకొని మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు. నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది HMDకి, వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు. కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది బజార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కింది బజార్ చెరువుని చేయాలన్న ఆలోచనలో ఈరోజు దాదాపు 1 గంటన్నర 2 గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది. మా ఆలోచన ఏంటంటే సీఎం గారి ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా 2 నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు, వచ్చే వినాయక చవితి వరకు, వచ్చే వినాయక చవితి వరకు ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి. పార్కులు కానీ, మెట్లు కానీ, మహిళలకు మెట్లు కానీ, అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా, మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి, ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. దాని చుట్టూ అంటే నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది, లింగం మునిగిపోతుంది, గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో. ఇనాగ్రేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి. అది దాదాపు ఈ 500 కోట్లలో ఫస్ట్ ఫేజ్లో 150 crores ఈ పని పూర్తి చేయాలి. సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము సైమల్టేనియస్గా అందులోనే 1 ఇయర్లో మన ఏది డీసిల్ట్ అంటే అందులో ఉన్న మురికి తీయడము, అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా బెస్త వాళ్ళకు సాగలకు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగలలో ఘాట్ కట్టడం, దోబి ఘాట్ కట్టడం కానీ,
అట్లా బెస్త వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్, వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి కానీ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఇమిడించి పెట్టారు జరిగింది. ఇవన్నీ కూడా మనము సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. మురికి నీరు ఎంటైర్ టౌన్ను మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్ కడుతున్నాం ఫిల్టరేషన్ కోసం. అది ప్లాంట్ కూడా హెచ్ఎండి దాంట్లో ఉంది. అది కూడా మొదటి ఫేజ్లోనే ఉంటుంది. 2023లో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది. ఓకే, 2013లో 2023లో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్, నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, అందుకే కదా నేను ఓడిపోయినా. ఆ రోజు 3 నెలలకే కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన. నేనేం అడగలే, ఆయన వాస్తవం కూడా అడగలేదు, ఆలోచన కూడా లేదు. ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతోటి, అన్న నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, అయినా సరే గెలుస్తావా నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో, మరి ఏం జరిగిందో మీ జనాలు నిన్ను ఓడగొట్టుకున్నారు. సరే అయింది అయిపోయిందన్న. సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి, మన గవర్నమెంట్ ఉంది, నేను సీఎం ఉన్నా అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, అన్న నేను అక్కకు కార్పొరేషన్ చైర్మన్ పెడతా, కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు, కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా. ఎవడో పనికిమాలోడు అంటేనే ఉంటాడు, వాడు ఉంటాడు కదా పనికిమాలోడు పనికిరానోడు అంటాడు. వాడు చేయడు, వాడు ఎక్కడైనా ఎక్కడియగాడు, వాడు చేయడు నేను చేయనియగాడు. వాడు ఇంట్లో అంటాడు, వాడు వస్తుంటాడు ఫోన్లు, వీడు వచ్చినట్టే ఆడు పనికిమాలో ఉంటారు కొందరు. ఇక ఇది ఉంటుందా ఆయన, ఇది ఎంత చర్చ జరిగింది. ఎవడో ఉంటాడు అన్న పనికిమాలోడు పనికిరానోడు పని చేయనోడు, ఓ చెత్తగాడు ఉంటాడు, వాడు ఇంట్లో వస్తున్నాడు, వాడు ఫోన్లు వస్తుంటాడు, వాడు ఆడ వేసేస్తుంటాడు. అన్న ఎందుకు ఇదంతా, ఇక అక్కడ పెడతా నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా, సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా. ఆయన కూడా ఇది కూడా అన్నాడు, ఇది నా కోట అన్న అన్నాడు ఆయన. విన్నారా ఇక్కడ నువ్వు అక్కడ మాట్లాడకి, ఇక నువ్వు ఈ నా కోట అని అన్నాడు, ఇది నా కోట అన్నాడు ఆయన. ఓకే, ఎవరు రేవంత్ రెడ్డి గారు, ఇది నా కోట అన్న, నీ కోట కాదు, నీ కోట ఏదో ఉంటే రాహుల్ గాంధీతో చూసుకో, ఇది నా కోటలో నేను అక్కకి ఇస్తున్నా అన్నాడు. సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా, అదేంది ఐఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పినా అదే ఇచ్చేసారు. ఓకే, ఆయన ఇచ్చిండు. ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి, ఆయన బట్టి గారికి, ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు. వాళ్ళు మూవ్ చేసారు, ఆమెకి ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఇక అఫీషియల్గా ఆమె, అన్అఫీషియల్గా నేను. ఓకే, ఇది అంటే ఇది ఒక కళ. ఈ కళ ఈ సంగారెడ్డి చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ, ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన. ఒక ఇంటింటికి మంజీరా నీళ్ళు ఇచ్చిన, భూమి మీద మంచి హ్యాపీగా నీళ్లు పట్టుకునే మంజీరా నీళ్ళు ఏర్పాటు చేసిన. విన్నారా ఇట్లా. ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నా అంటే ఐఐటి ఇచ్చిండే అన్న, ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చిన. ఒకటి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు కదా. ఇక విన్నావా, అన్నీ మనం చేసినాము. ఓకే, కాబట్టి ఇదంతా ఇక ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది. దీన్ని ఎంబడి వేగవంతం చేస్తా, ఫాస్ట్గా చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో నక్లెస్ రోడ్డు, మధ్యలో చెరువు వర్షం రాని మధ్యలో చెరువు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు, వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.